నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. 22A భూములు తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? 22A ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఒక్క భూమి 22Aలోకి వెళ్తే రిజిస్ట్రేషన్స్ ఆగిపోవచ్చు, అమ్మకం ఆగిపోవచ్చు, కొనేవాడు వెనక్కి తగ్గొచ్చు. ఏళ్ళుగా తమ భూమిని అనుభవిస్తున్న వాళ్ళు కూడా అసలు నా భూమి రికార్డులో ఇలా ఎందుకు వచ్చింది అని అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది ఊహ కాదు. తెలంగాణలో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ విషయంలో భూ యజమానులు కోర్టులను ఆశ్రయించిన కేసులు 2026లో కూడా ఉన్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇది కేవలం థియరటికల్ ప్రాబ్లం కాదు. తెలంగాణలో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ విషయంలో భూ యజమానులు కోర్టును ఆశ్రయించిన కేసులు 2026లో కూడా ఉన్నాయి. మరి తెలంగాణలో 22A విషయంలో అసలు ఏం జరుగుతుంది? భూభారతి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? 22Aలో భూములు ఎందుకు వస్తున్నాయి? తప్పుగా ప్రైవేట్ ల్యాండ్ కూడా ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్తే ఏం చేయాలి? కోర్టులు ఈ విషయంలో ఏం చెబుతున్నాయి? ముఖ్యంగా ప్రభుత్వ భూములను కాపాడడం ఒక బాధ్యత అయితే ప్రైవేట్ ల్యాండ్ యజమానులు హక్కులను కాపాడడం కూడా ప్రభుత్వ బాధ్యత కాదా? ఈ మొత్తం వ్యవహారాన్ని మొదటి నుంచి చివరి వరకు చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. 22A అంటే అసలు ఏంటి? ముందుగా 22 అంటే ఏంటో తెలుసుకుందాం. 22A అనేది తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధన కాదు. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లోని సెక్షన్ 22A కింద కొన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్ను నిషేధించే అవకాశం ఉంటుంది. అంటే చట్టపరంగా కొన్ని భూములను ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సాధారణంగా బదిలీ చేయడానికి అనుమతి ఉండదు. అలాంటి ఆస్తులను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్లో ఉంచుతారు. సింపుల్గా చెప్పాలంటే 22A అంటే ఆ భూమిపై రిజిస్ట్రేషన్కు చట్టపరమైన రిస్ట్రిక్షన్స్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. 22Aలో ఒక భూమి కనిపించింది అంటే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అని వెంటనే అర్థం కాదు. అలాగే నా పేరు మీద పట్టా ఉంది కాబట్టి 22Aతో నాకు సంబంధమే లేదు అని కూడా అనుకోలేదు. ఎందుకంటే భూమికి సంబంధించిన టైటిల్, క్లారిఫికేషన్, రెవెన్యూ రికార్డ్స్, రిజిస్ట్రేషన్ స్టేటస్, ప్రొహిబిటెడ్ స్టేటస్ ఇవన్నీ వేర్వేరు అంశాలు. ఇదే 22A విషయంలో చాలామందికి కన్ఫ్యూజన్ వస్తున్న మొదటి పాయింట్. ఏ భూములను 22Aలో పెడతారు? ప్రభుత్వ భూములు, చట్టపరంగా బదిలీ చేయడానికి నిషేధం ఉన్న భూములు, కొన్ని అసైన్డ్ ల్యాండ్స్, ప్రత్యేక చట్టాల కింద రక్షించాల్సిన ఎండోమెంట్ ప్రాపర్టీస్, అలాగే వక్ఫ్ ప్రాపర్టీస్, ఇలాంటి వివిధ కేటగిరీస్ విషయంలో ప్రొహిబిటెడ్ లిస్ట్ వర్తించవచ్చు. అంటే ప్రభుత్వ భూమిని ఎవరో వ్యక్తి ప్రైవేట్ ల్యాండ్గా చూపించి అమ్మేయకుండా అడ్డుకోవడం కూడా 22A ఉద్దేశాల్లో ఒకటి. అలాగే చట్టం ప్రత్యేకంగా రక్షించిన భూములు అక్రమంగా చేతులు మారకుండా చూడడం కూడా అవసరమే. అందుకే ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్తున్నాను. 22A వ్యవస్థ అవసరం లేదని చెప్పడం సరైన ఆర్గ్యుమెంట్ కాదు, కానీ అవసరం ఉంది. కానీ ఆ వ్యవస్థలో తప్పులు జరిగితే దాన్ని సరిచేసే వ్యవస్థ కూడా అంతే బలంగా ఉండాలి. ఇదే ఇప్పుడు తెలంగాణలో అసలు చర్చ. తెలంగాణలో అసలు సమస్య ఎక్కడుంది? ఒక భూమి నిజంగానే ప్రభుత్వ భూమి అనుకుందాం. దాన్ని ఎవరైనా వ్యక్తి అమ్మేస్తే ప్రభుత్వం ఆపాల్సిందే. అది ప్రభుత్వ ఆస్తి. అలాగే చట్టం నిషేధించిన అసైన్డ్ ల్యాండ్స్లను ఎవరైనా అక్రమంగా అమ్మడానికి ప్రయత్నిస్తే దాన్ని కూడా ఆపాలి. ఇక్కడ ఎలాంటి రెండో అభిప్రాయం లేదు. కానీ ఒక జెన్యూన్ ప్రైవేట్ ల్యాండ్ తప్పుగా ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్తే అదే అసలు సమస్య. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఒక కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా ఆ భూమిని అనుభవిస్తుంది. పాత డాక్యుమెంట్స్ ఉన్నాయి, పట్టా ఉంది, పన్నులు కడుతున్నారు, పాత ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అయినా ఒకరోజు ఆ సర్వే నెంబర్ ప్రొహిబిటెడ్ లిస్టులో కనిపిస్తే అప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? రిజిస్ట్రేషన్ ఎలా చేయాలంటే రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రాబ్లం, కొనేవాళ్ళు భయపడతారు, అమ్మాలంటే సమస్య. కొన్ని సందర్భాల్లో ఆ భూమిని ఆధారంగా పెట్టుకుని చేయాలనుకున్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ప్రభావితం కావచ్చు. అప్పుడు ఆ భూమి యజమాని అడిగే ప్రశ్న చాలా సింపుల్: నా భూమి ప్రొహిబిటెడ్ లిస్టులో ఎందుకు ఉంది? ఈ ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర స్పష్టమైన సమాధానం ఉండాలి.
భూభారతిలో ఏం జరుగుతుంది ఇక్కడికి వస్తే తెలంగాణలో ప్రస్తుతం ల్యాండ్ రికార్డ్స్ కోసం భూభారతి వ్యవస్థ ఉంది. భూమికి సంబంధించిన పలు వివరాలు ఆన్లైన్లో చూసుకునే అవకాశం ఉంది. ప్రోబిడెడ్ ప్రాపర్టీ స్టేటస్ను కూడా చెక్ చేసే ఫెసిలిటీ ఉంది. ముఖ్యంగా గ్రివెన్స్ రిలేటెడ్ టు ఇంక్లూజన్ ఇన్ ప్రోబిడెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అనే ప్రత్యేక గ్రివెన్స్ ప్రాసెస్ కూడా భూభారతిలో ఉంది. అంటే ఒక వ్యవస్థ తన భూమి ప్రోబిడెడ్ లిస్టులో తప్పుగా చేరిందని భావిస్తే దానిపై గ్రివెన్స్ పెట్టే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఇది ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రజలకు ఇలాంటి సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించడానికి గ్రివెన్స్ మెకానిజం ఉండాల్సిందే. కానీ ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది. గ్రివెన్స్ పెట్టుకునే ఆప్షన్ ఉందా లేదా అనేదే మాత్రం ముఖ్యం. ఆ గ్రివెన్స్ ఎప్పుడు రిజాల్వ్ అవుతుంది అంటే ఎవరు పరిశీలిస్తారు, ఏ డాక్యుమెంట్ చూస్తారు, రైతు ఎన్నిసార్లు ఆఫీస్కి వెళ్ళాలి, ఒక అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎంత కాలంలో డెసిజన్ రావాలి. ఇవే అసలు ప్రశ్నలు. సిస్టమ్ ఉండడం ఒక విషయం, సిస్టమ్ పనిచేయడం మరో విషయం. మరి కోర్టుల దగ్గరకు ఎందుకు వెళ్తున్నారు అంటే ఇక్కడే విషయం మరింత సీరియస్ అవుతుంది. 2026లో తెలంగాణ హైకోర్టు ముందు ప్రోబిడెడ్ ప్రాపర్టీస్కి సంబంధించిన కేసులు వచ్చాయి. ఒక కేసులో భూమిని ప్రోబిడెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ నుంచి తొలగించేందుకు భూభారతిలో అప్లికేషన్ పెట్టినప్పటికీ వాటిపై నిర్ణయం తీసుకోకపోవడంతో పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సంబంధిత అప్లికేషన్స్ను పరిశీలించి సంబంధిత వ్యక్తులకు నోటీస్ ఇచ్చింది. వారి వాదన వినిపించే అవకాశం ఇచ్చి నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కోర్టు దగ్గరకు వెళ్ళిన వ్యక్తి కేవలం నా భూమి 22Aలో ఉంది అని మాత్రమే ప్రశ్నించడం లేదు. నన్ను ఎందుకు ప్రాపర్టీ లిస్ట్లో పెట్టారు, దానికి ఆధారం ఏంటి, నా రిప్రజెంటేషన్ ఎందుకు పరిశీలించలేదు, నా డాక్యుమెంట్స్ ఎందుకు చూడలేదు అనే ప్రొసీజర్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అంటే 22A విషయంలో అసలు ఇష్యూ కేవలం ల్యాండ్ స్టేటస్ కాదు, ప్రొసీజర్ కూడా. మరో కేసు ఇంకా పెద్ద ప్రశ్న. తెలంగాణ హైకోర్టులో ఇదే 2026లో వచ్చిన మరో కేసు కూడా చాలా ఆసక్తికరమైంది. రంగారెడ్డి జిల్లాలోని ఖానామెట్ ప్రాంతానికి సంబంధించిన భూముల విషయంలో రిజిస్ట్రేషన్ సమస్య వచ్చింది. పిటిషనర్స్ వాదన ఏంటంటే ఆ భూముల్లో చాలా సంవత్సరాలుగా ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, కొన్ని ప్రాపర్టీస్ కూడా బిల్డింగ్ పర్మిషన్స్ కూడా ఇచ్చారు. అయితే తర్వాత ఆ భూములను లోనియా పట్టా లేదా గవర్నమెంట్ ల్యాండ్గా చూపిస్తూ ప్రాపర్టీ లిస్ట్లో పెట్టి రిజిస్ట్రేషన్స్ని నిరాకరించారని వారు వాదించారు. ప్రభుత్వం మాత్రం ఆ భూములు ప్రభుత్వ భూములే అని వాదించింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఒక భూమిపై గవర్నమెంట్కి టైటిల్ ఉందా లేదా ప్రైవేట్ వ్యక్తికి టైటిల్ ఉందా అని ఒక సీరియస్ టైటిల్ డిస్ప్యూట్ అయితే కేవలం రిజిస్ట్రేషన్ ఆఫీసుల ట్రాన్సాక్షన్స్ను ఆపడం ద్వారా ఆ డిస్ప్యూట్ పూర్తిగా పరిష్కరించబడుతుందా? కానీ గవర్నమెంట్ రికార్డ్స్లో క్లాసిఫికేషన్ వేరేలాగా అనిపిస్తూ ఉంది. అతను చెబుతున్నాడు ఇది మా ప్రైవేట్ ల్యాండ్, ప్రభుత్వం చెబుతుంది మా రికార్డ్స్ ప్రకారం ఇది ప్రొహిబిటెడ్ కేటగిరీలో ఉంది. అప్పుడు ఎవరి మాట నిజం? ఇదే తేల్చాల్సిన అవసరం విషయం. అందుకే ఇలాంటి డిస్ప్యూట్స్లో పాత రికార్డ్స్ ఏం చెబుతున్నాయి, భూమి ఎలా వచ్చింది, ఏ ప్రొసీడింగ్స్ జరిగాయి, ఏ గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, ఏ క్లారిఫికేషన్ ఉంది, ఎప్పటి నుంచి ఏ స్టేటస్ ఉంది, ఇది చూడాలి. ఒక ఆన్లైన్ ఎంట్రీ చూసి ఓనర్షిప్ను ఫైనల్గా నిర్ణయించలేం. అలాగే ఒక పాత డాక్యుమెంట్ చూసి కూడా గవర్నమెంట్ క్లెయిమ్ను పూర్తిగా కొట్టివేయలేం. రికార్డు మొత్తం చూడాలి, అదే నిజమైన సొల్యూషన్. మరి 22Aలో ఉండకూడదా? ఉండాలి. ఇది చాలా స్పష్టంగా చెప్పాలి. ప్రభుత్వ భూమిని రక్షించాలి. ప్రజా ప్రయోజనం కోసం ఉన్న భూములను అక్రమంగా అమ్మకుండా చూడాలి. చట్టం బదిలీని నిషేధించిన భూములను ఎవరైనా ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్గా మార్చకుండా అడ్డుకోవాలి. అందుకు 22A లాంటి మెకానిజం అవసరం. కాబట్టి 22Aను పూర్తిగా తొలగించాలనడం సరైన పరిష్కారం కాదు. కానీ 22A పేరుతో జెన్యూన్ ప్రైవేట్ ల్యాండ్ ట్రాన్సాక్షన్ను అనవసరంగా ఆపకూడదు. ఇదే బ్యాలెన్స్. ఒకవైపు గవర్నమెంట్ ప్రాపర్టీ ప్రొటెక్షన్, మరోవైపు సిటిజన్ ప్రాపర్టీ రైట్స్, రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సింది మాత్రం ప్రభుత్వం.
అసలు సమస్య 22A కాదు, రాంగ్ లిస్టింగ్ అయితే. ఇదే నా ప్రధాన ప్రశ్న. ఒక గవర్నమెంట్ ల్యాండ్ను 22Aలో పెట్టారు, సరే, దానికి కారణం ఏంటో రికార్డులో స్పష్టంగా ఉందా? ఒక అసైన్డ్ ల్యాండ్ అయితే ఏ అసైన్మెంట్, ఏ డాక్యుమెంట్, ఏ రిస్ట్రిక్షన్, అది కూడా క్లియర్గా ఉండాలి. ఒకవేళ అది ఎండోమెంట్ ప్రాపర్టీ అయితే దానికి సంబంధించిన రికార్డ్స్ ఉండాలి. ఒకవేళ అది వర్క్ ప్రాపర్టీ అయితే దానికి సంబంధించిన లీగల్ బేసిస్ ఉండాలి. అలాగే ఒక ప్రైవేట్ ల్యాండ్ తప్పుగా ప్రాపర్టీ లిస్టులోకి వెళ్ళిందని ఓనర్ చెబితే అతన్ని గ్రీవెన్స్ను కూడా అదే సీరియస్నెస్తో పరిశీలించాలి. అది ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలి. రెండోది, ఒక ప్రైవేట్ ల్యాండ్ ఓనర్ గ్రీవెన్స్ పెడితే ఆ అప్లికేషన్ను సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండకూడదు. టైం బాండ్ డిస్పోజల్ ఉండాలి. మూడోది, రైతు ఒకే డాక్యుమెంట్స్ను మళ్ళీ తీసుకుని రెవెన్యూ ఆఫీస్, రిజిస్టర్ ఆఫీస్, ఇంకో ఆఫీస్, మరో ఆఫీస్ అంటూ తిరిగే పరిస్థితి ఉండకూడదు. నాలుగోది, రెవెన్యూ రికార్డ్స్ ఒకలా, రిజిస్ట్రేషన్ రికార్డ్స్ మరోలా, డిజిటల్ పోర్టల్లో ఇంకోలా ఉంటే ఆ మిస్ మ్యాచ్ను కరెక్ట్ చేసే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఉండాలి. ఐదోది, ఒక సర్వే నెంబర్లో కొంత ఎక్స్టెండ్ మాత్రమే గవర్నమెంట్ అక్విజిషన్లో ఉంటే మొత్తం సర్వే నెంబర్నే రిస్ట్రిక్ట్గా చూపించే అవకాశం ఉంటే అది కూడా వెంటనే రెక్టిఫై చేయాలి. ఎందుకంటే ఒక ఎకరం సమస్యకు మొత్తం 10 ఎకరాలను ఎందుకు ఇబ్బందిలో పెట్టాలి? ఇంకొకరు చెబుతారు రిజిస్ట్రేషన్ అయిపోతుందని. ఇవన్నీ విని అడ్వాన్స్ ఇచ్చేయకండి. ముందుగా సర్వే నెంబర్ తీసుకోండి, అఫీషియల్ రికార్డ్స్ చెక్ చేయండి, ప్రోబిడెట్ స్టేటస్ చెక్ చేయండి, ల్యాండ్ క్లాసిఫికేషన్ చెక్ చేయండి, ప్రీవియస్ లింక్ డాక్యుమెంట్స్ వెరిఫై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే క్వాలిఫైడ్ ప్రాపర్టీ లాయర్స్ ద్వారా లిటిల్ వెరిఫికేషన్ చేయించుకోండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ జరిగిందంటే టైటిల్ మీద ఇక ఏ సమస్య ఉండదు అనే గ్యారంటీ కాదు. రిజిస్ట్రేషన్ ఒక ప్రాసెస్, టైటిల్ ఒక సెపరేట్ లీగల్ క్వశ్చన్. ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోకపోతే తర్వాత కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి రావచ్చు. రైతులకు ఒక ముఖ్యమైన విషయం, మీ భూమి 22Aలో ఉందని కనిపిస్తే మొదట ప్యానిక్ అవ్వకండి. అదే సమయంలో ఇగ్నోర్ కూడా చేయకండి. ముందుగా ఎందుకు 22Aలో ఉందో తెలుసుకోండి. ఏ కేటగిరీలో పెట్టారో చూడండి. మీ దగ్గర ఉన్న పాత డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోండి. రెవెన్యూ రికార్డ్స్ వెరిఫై చేయండి. అఫీషియల్ భూభారతి స్టేటస్ చెక్ చేయండి. అవసరమైతే గ్రీవెన్స్ ప్రాసెస్ ఉపయోగించండి. సమస్య కాంప్లికేటెడ్గా ఉంటే క్వాలిఫైడ్ లీగల్ ప్రొఫెషనల్ సాయం తీసుకోండి. ఎందుకంటే 22Aలో ఉంది అనే ఒక స్టేటస్ చూసి మీ ఓనర్షిప్ పోయిందని నిర్ణయించుకోవడం తప్పు. అలాగే నా దగ్గర పాస్బుక్ ఉంది కాబట్టి ఏ సమస్య లేదు అని అనుకోవడం కూడా తప్పే. డాక్యుమెంట్ మొత్తం వెరిఫై చేయాలి. తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఇప్పుడు ప్రభుత్వ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది, తెలంగాణలో ప్రస్తుతం ప్రాబిడెట్ లిస్టుకు సంబంధించి ఎన్ని గ్రీవెన్స్లు వచ్చాయి? ఇక రెండోది, వాటిలో ఎన్ని కేసెస్ డిస్పోజ్ అయ్యాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? ఇక మూడోది, ప్రైవేట్ ల్యాండ్ తప్పుగా ప్రాపర్టీ లిస్టులోకి వెళ్ళిందని తేలిన కేసెస్ ఎన్ని? ఇక నాలుగోది, ఒక గ్రీవెన్స్ పెట్టిన తర్వాత యావరేజ్ డిస్పోజల్స్ టైం ఎంత? ఐదోది, ఒక సర్వే నెంబర్లో కొంత ఎక్స్టెంట్ మాత్రమే యాక్యూర్డ్ అయినప్పుడు మిగిలిన పట్టా ల్యాండ్ కూడా రిస్ట్రిక్టెడ్గా కనిపించే ఎర్రర్స్ ఎన్ని ఉన్నాయి? ఇక ఆరవది, ఒక భూమిని ప్రాపర్టీ లిస్టులో పెట్టే ముందు ఆ భూమి యజమానికి ఎంతవరకు నోటీస్ ఇస్తున్నారు? ఇక ఏడవది, ఒక భూమి తప్పుగా ప్రాపర్టీ లిస్టులోకి వెళ్ళిందని అధికారులే గుర్తిస్తే దాన్ని కరెక్ట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఇవి కేవలం రాజకీయ ప్రశ్నలు కావు, ఇవి ల్యాండ్ గవర్నెన్స్కి సంబంధించిన ప్రశ్నలు. అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మొత్తం విషయాన్ని ఒక లైన్లో చెప్పాలంటే 22A అవసరం, కానీ 22Aలో తప్పు ఉండకూడదు. ప్రభుత్వ భూమిని కాపాడాలి, అది ప్రభుత్వ బాధ్యత. చట్టం నిషేధించిన ప్రభుత్వ భూమిని ఆక్రమంగా అమ్మకుండా చూడాలి, అది కూడా ప్రభుత్వ బాధ్యత. అదే సమయంలో ఒక జెన్యూన్ ప్రైవేట్ ల్యాండ్ను తప్పుగా ప్రాపర్టీ లిస్టులో పెట్టి ఆ భూమి యజమానిని సంవత్సరాల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పడం కూడా సరైనది కాదు. అది కూడా ప్రభుత్వ బాధ్యత. అంటే ప్రొటెక్షన్ కూడా కావాలి, కరెక్షన్ కూడా కావాలి, ట్రాన్స్పరెన్సీ కూడా కావాలి, టైం బాండ్ రిజల్యూషన్ కూడా కావాలి. ఇవన్నీ కలిస్తేనే మంచి ల్యాండ్ గవర్నెన్స్ అవుతుంది.
ఇక ఫైనల్గా చెప్పాలంటే బలమైన ఒక 22A అంటే కేవలం 4 అంకెలు కాదు, ఒక రైతు భూమి, ఒక కుటుంబ భవిష్యత్తు, ఒక వ్యక్తి జీవితకాల సంపాదన, ఇవన్నీ ఒక సర్వే నెంబర్తో ముడిపడి ఉంటాయి. ఆ సర్వే నెంబర్ ఒక్క రోజులో ప్రాబిలిటీ లిస్ట్లో కనిపిస్తే ఆ కుటుంబానికి అది కేవలం కంప్యూటర్లో వచ్చిన ఒక ఎంట్రీ కాదు, అది జీవిత సమస్య. అందుకే తెలంగాణ ప్రభుత్వానికి మా ప్రశ్న సూటిగా ఉంది. ప్రభుత్వ భూమి అయితే కాపాడండి, చట్టం నిషేధించిన భూమి అయితే రిజిస్ట్రేషన్ ఆపండి. కానీ జెన్యూన్ ప్రైవేట్ ల్యాండ్ అయితే దాన్ని క్లియర్ చేయడానికి రైతును సంవత్సరాల తరబడి తిప్పకండి. భూభారతిలో సిస్టమ్ ఉంది, గ్రివెన్స్ మెకానిజం కూడా ఉంది. ఇప్పుడు కావాల్సింది ఒకటే, ఆ సిస్టమ్ వేగంగా పనిచేయాలి, పారదర్శకంగా పనిచేయాలి. ఎవరికి అన్యాయం జరిగిన దానికి పరిష్కారం రావాలి. ఎందుకంటే రైతుకు కావాల్సింది ప్రభుత్వంతో గొడవ కాదు, కోర్టుల చుట్టూ తిరగడం కాదు, ఆఫీసుల చుట్టూ తిరగడం అసలే కాదు. అతనికి కావాల్సింది ఒకటే, నా భూమి రికార్డులో క్లియర్గా ఉండాలి. అదే 22A విషయంలో తెలంగాణలో జరగాల్సిన అసలు మార్పు. ప్రభుత్వ భూమి ప్రభుత్వానిదే, ప్రైవేటు భూమి ప్రైవేటు వ్యక్తిదే. మధ్యలో రికార్డులో తప్పులు ఉంటే ఆ తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ దానికి శిక్ష మాత్రం రైతు ఎందుకు అనుభవించాలి? ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాల్సిన అసలు ప్రశ్న. 22A భూముల విషయంలో అసలు కథ ఇదే. నేను మీ పవన్, సైనింగ్ ఆఫ్.